శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం ద్వారా ప్రభువు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. జెర్మియా చాప్టర్ 31 వర్స్ 34లో 5th లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడను జ్ఞాపకము చేసుకొనను. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ చదవనా? మీరు నోట్ చేసుకోండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 34వ వచనం. 34వ వచనంలో 5వ లైన్ వచ్చింది నా బైబిల్లో ప్రింటింగ్ బట్టి. మీ దాంట్లో 4 రావచ్చు, 5 రావచ్చు, చెక్ చేసుకోండి. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడనూ జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, దేవా నేను పాపం చేశాను, నేను ఆ తప్పు చేశాను, ఈ తప్పు చేశాను, మరలా నిన్ను నేను ఏమని అడగను, నేను అడిగింది నేను పొందుకోలేకపోతున్నానంటే బహుశా నా పాపం వల్ల నేను పొందుకోలేకపోతున్నానేమో, నేను అడిగింది నేను పొందుకోలేకపోతున్నాను, నాకు ఏ పని జరగట్లేదంటే నా పాపము అడ్డొస్తుందేమో అని ఎంతో దుఃఖముతో దేవుని సన్నిధిలో పదే పదే అడుగుతున్నావు కదా. దేవుడు నీ మొర ఆలకించి నీకు ఇస్తున్న గొప్ప జవాబు ఏంటంటే ఆయన నీ పాపములను, నీ దోషములను క్షమిస్తున్నారు ఈరోజు. ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు జరిగింది ఏది కూడా ఆయన ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని అన్నాడు. ఎంత మంచి దేవుడు యేసయ్య. ఇక నీవు స్వతంత్రంగా బ్రతకొచ్చు, స్వతంత్రుడిగా ఉండొచ్చు, స్వతంత్రాలుగా ఉండొచ్చు. ఎందుకంటే యేసయ్య నీకు ఇచ్చిన గొప్ప మాట ఏంటంటే ఇక నీ దోషములను క్షమిస్తున్నాను, ఇక నీ పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను. మరి పాపములను జ్ఞాపకం చేసుకోకుండా ఉంటే మరి ఏం జ్ఞాపకం చేసుకుంటాడంటే మనకి ఏం అవసరతలు ఉన్నాయని అడుగుతున్నామో అడిగిన వాటన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వరుస క్రమంలో దాన్ని నెరవేరుస్తాడు. ప్రతి ఆశీర్వాదము క్రమక్రమముగా 1 by 1 కృప నుండి కృపకు ఆశీర్వాదకరంగా నెరవేర్పుతోటి ముందుకెళ్తాం అనమాట. ఈ రోజు నుండి పాపం అనే డోర్ క్లోజ్ అయిపోయింది, నీతి అనే కొత్త చిగురు ప్రారంభమైంది. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. తెలిసో చేసేవో తెలియక చేసేవో, మాట ద్వారానో, చూపు ద్వారానో, దేని ద్వారానో, అవిధేయత వలన ఏ రకంగా దేవుని ఎదుట పాపము స్టోర్ అయినా ఈరోజు నీ ఎదుట ఆయన గొప్ప పెద్ద మాట చెప్తున్నది ఏంటంటే నీ పాపములన్నిటినీ ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడట. నీతోనే మాట్లాడుతున్నాడు. మీరు మేలు పొందకుండానట్లు మీ పాపములే అడ్డుబండలుగా వస్తున్నాయని ఉంది వాక్యం. ఈరోజు ఏంటంటే ఆ అడ్డు, ఆ బండ తొలగిపోతుంది. డైరెక్ట్గా ఆయన ఆశీర్వాదం నీకు అనుగ్రహిస్తా అన్నాడు. అడుగుతున్నావు కదా, రుణ బాధలు ఉన్నాయని, దేవుడు రుణముల నుండి విడుదల చేస్తాడు. అనారోగ్యంగా ఉందని ఏడుస్తున్నావు కదా, నీ ఇంటికే ఆరోగ్య ఆశీర్వాదాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. గర్భఫలం కావాలని ఏడుస్తున్నావా, దుఃఖపడుతున్నావా, దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆశ్చర్యకరంగా మరలా నీ గర్భము నీ ఫలించి అభివృద్ధి పొందటం, దేవుని మందిరంలో నీవు బిడ్డనెత్తుకుని సాక్షి చెప్తావు. ఎంతోమంది చూడండి మన తైలాభిషేక ప్రార్థనలో ఎంతోమంది, అయ్యా దైవజనుడా ప్రార్థనకు వచ్చాం, మరి మీరు వాగ్దానం చేశారు, దేవుడు గర్భం ధరించేలా చేశాడు, ఇక మగబిడ్డనిచ్చాడు, ఆడబిడ్డనిచ్చాడు, కావల పిల్లల్నిచ్చాడు, ఇలాగ అనేక మంది పిల్లల్ని తీసుకొచ్చి సాక్ష్యం చెప్తూ ఉన్నారు. వారిలో మీరు కూడా ఒక సభ్యుని ఉండబోతున్నారు.
దేవుడు నీ అవమానాన్ని తొలగించి ఇక నీ పాపములను నీ దోషములను జ్ఞాపకం చేసుకోకుండా నీ పట్ల ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నీ మీద దయ చూపాలని, నీ మీద కృప చూపాలని. కంపెనీలో గొప్ప వెలుగు రాబోతూ ఉంది. నీ పరిచర్యలో గొప్ప వెలుగు రాబోతూ ఉంది. నీ చేతుల కష్టార్జితంలో గొప్ప వెలుగు రాబోతూ ఉంది. దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. నువ్వెక్కడున్నా నీ మనసు ఎరిగిన దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నీ కుటుంబాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆత్మ ఆశీర్వాదములు నీకు కలుగును గాక. ఆమేన్. మేము శంకరపల్లి నుంచి వచ్చాము. సుమతి అమ్మాయి పేరు, నా పేరు ఆదిలక్ష్మి. మా అమ్మాయికి పిల్లలు లేరని నేను హాస్పిటల్ అంతా తిప్పుతున్నాను. అమ్మాయి గురించి తిప్పుతుంటే అమ్మాయికి పిజిఓడి ప్రాబ్లం అని చెప్పిండ్రు. పిల్లలు కావటం కొంచెం కష్టం అని చెప్పిండ్రు. చెప్పిన దానివల్ల నేను బాధపడుతుంటే మా చెల్లెలు వచ్చి ఇక్కడికి రమ్మని తీసుకొచ్చిన దానివల్ల నేను 7 వారాలు వచ్చి, పాస్టర్ గారు నాకు 2 అమ్మాయిలు, నాకు మనమడు కావాలని చెప్పినాను పాస్టర్ గారికి. చెప్పినప్పుడు నువ్వు మనమన్న ఎత్తుకొని వస్తావు పోమ్మా అని చెప్పిండు. అదేవిధంగా నేను మనమన్న తీసుకొని ఈరోజు వచ్చినాను. పెళ్ళైన 5వ సంవత్సరానికి బాబు పుట్టాడు. అదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. దేవునికి స్తోత్రం. ఇసాకయ్య గారికి హృదయపూర్వక వందనాలు. నా పేరు కృప. మేము బోరంపేట నుంచి వస్తున్నాము. గడిచిన సంవత్సరం అంతా నాకు పిల్లలు లేరు. దానివల్ల ఎక్కువ మెడిసిన్ తీసుకోవటం వల్ల కిడ్నీ ప్రాబ్లం వచ్చేసింది. ఇంకా ఆహారం ఎక్కువ తీసుకోలేకుండా చాలా ఇబ్బంది పడేదాన్ని. సంవత్సరం మొత్తం నాకు టైఫాయిడ్ వస్తూనే ఉంది మెడిసిన్ ఓవర్ డోస్ వల్ల. పోయిన డిసెంబర్లో అయితే డెంగ్యూ వచ్చి ఫెయిట్లెస్ మొత్తం డౌన్ అయిపోయినాయి. బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చాలా ఇబ్బంది పడ్డాము. హాస్పిటల్ అడ్మిట్ అయితే ట్రీట్మెంట్ చేస్తామమ్మా కానీ ఎట్లా ఉంటుంది అన్నారు. దేవుని కృపను బట్టి ట్రీట్మెంట్ తీసుకున్నాము కానీ డోస్ ఎక్కువ అవ్వడం వల్ల నా గొంతు మొత్తం పుండైపోయి నేను ఆహారం ఏం తీసుకోలేని పరిస్థితి అయ్యింది. అప్పుడు హాస్పిటల్ నుంచి మేము రాగానే ప్రార్థనా శక్తికి వచ్చి అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకుని తైలం వేయించుకున్నాము. తైలం వేయించుకున్న తర్వాత దేవుడు నాకు పూర్తి స్వస్థత ఇచ్చారు. నేను ఆహారం తినగలుగుతున్నాను. దేవుడి కొద్దిపాటి సాక్ష్యం దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. మా చెల్ల దగ్గర దుర్గి నుంచి తను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చింది. తనకి వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. గర్భసంచి చిన్నగా ఉంది కానీ పిల్లలు పుట్టరని కొంతమంది డాక్టర్స్ చెప్పారు. తర్వాత కూడా వారు ఎటువంటి ప్రయత్నం అది కూడా చేయలేదు. దేవుడు ఇచ్చినప్పుడే ఇస్తాడు పిల్లల్ని అని చెప్పి వారు విడిచిపెట్టేసిన తర్వాత టీవీలో ఈ ప్రార్థనా శక్తిలో దైవజనులు వాక్యం విని, అలానే దేవుడు ఇస్తున్న గొప్ప సాక్ష్యాలన్నీ వారు విని తైలాభిషేకానికి రావడం జరిగింది. వారు వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దైవజనులు దేవుడు నీకు తప్పకుండా గర్భఫలాన్ని ఇస్తాడని వారు ఆశీర్వదించి పంపించిన తర్వాత దేవుడు
తనకి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన 11 సంవత్సరాలకి దేవుడు గర్భఫలాన్ని ఇచ్చారు, కుమారుడు పుట్టాడని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. మా అబ్బాయికి 5 సంవత్సరాలు అయిందండి పెళ్ళయ్యి. అడిగి ఎన్ని హాస్పిటల్ తిరిగినాను రాలేదు. రావులపాలెం ప్రార్థనా శక్తికి వచ్చామండి. వచ్చాక ఇసాకయ్య గారు అంటిపళ్ళు ప్రార్థన చేసి ఇచ్చారు. ఇచ్చిన నెలలోనే కన్సీవ్ అయిందండి మా కోళ్ళు. బాబు పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దీవించను కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. అందరికీ వందనాలండి. ఇస్సాకయ్య గారికి వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలండి. నేనైతే ఈ సన్నిధికి వచ్చిన తర్వాత ఎన్ని మేళ్ళు పొందుకున్నానో అయితే నాకైతే అసలు లెక్కలేదండి. ఇదిగోండి మా గోవా నుంచి వచ్చారు మా అక్క. తన లైఫ్లో మరి ఎన్ని మేళ్ళు పొందుకుందంటే అసలు తన మాటల్లోనే తను పొందుకున్నవి వినండి ఒకసారి. దేవుని నామానికి స్తోత్రాలు. నా పేరు రత్న. నేను గోవా నుంచి వచ్చానండి. సాక్ష్యం చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నేను చేసుకున్న పనులను బట్టి నేను చాలా అవస్థలు పడ్డాను. దాన్ని బట్టి నేను ఉద్యోగానికి వెళ్ళిన దాన్ని ఇదిగో మా చెల్లి తను ప్రార్థనా శక్తికి వచ్చి చాలా నమ్మకంగా ఇస్సాకయ్య గారి గురించి చెప్పింది. మా అమ్మగారికి మా నాన్నగారికి చెప్పి అక్కకి చెప్పండి, ఈ తైలంతో చాలా అద్భుతాలు జరుగుతాయి అని చెప్పింది. ఫస్ట్ అయితే నేను అంతగా నమ్మలేదండి. తర్వాత ఒక్కొక్కటి కార్యాలు మా ఇంట్లో జరుగుతున్నాయి. ఫస్ట్ అయితే మా మౌనిత్ అంటే ఒక బాబు పుట్టాడు మా తమ్ముడికి. దాని తర్వాత నేను ఎక్కువగా నమ్మడం జరిగింది. నేను ఉద్యోగం చేసుకునేదాన్ని 30,000కి. ఇప్పుడు ఆశ్చర్యంగానే ఉంటుంది మీకు. సంవత్సరం లోపల నేను 3 కోట్ల విలువ గల వ్యాపారాన్ని రన్ చేస్తున్నాను. అంతేకాదు వ్యాపారమే కాదు, ఒక కీర్తి ప్రతిష్ట అన్నీ కూడా నాకు గోవాలో నాకు దేవుడు సమకూర్చాడండి. కేవలం నేను ప్రార్థనా శక్తి ద్వారానే పొందుకున్నాను ఈ శక్తిని అని మాత్రమే నేను చెప్పగలనండి. ఎందుకంటే మనల్ని ప్రేమించిన వాడు దేవాతి దేవుడు మనతో ఉన్నాడు. అలాగే నేను స్థలం కూడా తీసుకున్నాను ఇక్కడ తణుకులో. రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. ఆశ్చర్యకరంగా మా చుట్టాలందరి మధ్యలో కూడా నేను నిలబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి హోటల్ తీసుకుంటానన్నప్పుడు నా దగ్గర ₹1 లేదండి. ఇస్సాకయ్య గారు ఇక్కడికి వచ్చినప్పుడు చెప్పారంట, అప్పు చేసైనా తీసేసుకోండి, హోటల్స్ ముందుకు వెళ్తుంది అని చెప్పి. అదే మాట మా చెల్లికి చెప్తే అప్పు ఎవరిస్తారు నాకు అని అడిగాను. అలాంటిది 3 కోట్ల రూపాయల టర్న్ ఓవర్తో సంవత్సరంలోనే, ఎక్కువ కాలం కూడా లేదు, అంతకాలంలోనే 3 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్తో నేను నెలకి 3 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ చేస్తున్నానండి. మా నాన్నగారు తైలం తీసుకొచ్చి జిమ్ముతారండి హోటల్లో మొత్తం.
శుక్రవారం రోజు తైలాభిషేకం జరుగుతుంది. కేవలం ఇస్సాకయ్య గారు ఇచ్చిన తైలంతోనే అభిషేకం జరుగుతుంది. ఎవరికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఆరోగ్యంగా ఉంటూ, ముఖ్యంగా 70 మెంబర్స్ స్టాఫ్ ముందుకు నడుస్తున్నారంటే కేవలం తైలం యొక్క అద్భుతం మాత్రమే నేను చెప్పగలనండి. ఇస్సాకయ్య గారికి లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. దేవుని నమ్మకం వందనాలండి. నా పేరు శిరీష, మా తోలేరు. మాకు మ్యారేజ్ అయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి మాకు పిల్లలు లేరు. మరి ఎక్కడికో మేము ఎన్నో హాస్పిటల్ తిరిగాము, ఎన్నో చోట్లకి వెళ్ళాము. మరి డాక్టర్లు కూడా మీకు పిల్లలు పుడతారో లేరో కూడా చెప్పలేమని అన్నారు. మరి అలాంటప్పుడు మాకు ఎవరో ఇక్కడ ప్రార్థన శక్తి జరుగుతుందని చెప్పారు. మరి ఇక్కడికి వచ్చాము. మేము 7 నెలలు నేను ఇక్కడికి వచ్చాను. ఆ 7 నెలల తర్వాత మళ్ళీ నేను ప్రెగ్నెంట్ అయ్యాను. మరి దేవుడు నాకు మగ బిడ్డనిచ్చాడు. దేవుడి నామానికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. తన పేరు మల్లిక, భర్త పేరు సాయి ప్రవీణ్. వీళ్ళు కర్లదిండి నుండి ఇక్కడ పాలకొల తైలాభిషేకానికి వచ్చారు. తనకి గత సంవత్సరం వివాహం జరిగిన కొత్తలోనే వారు చేపల చెరువులు అవి చేస్తూ ఉంటారు. ఆ చెరువుల్లో 45 లక్షల వరకు వారికి నష్టం వచ్చింది. ఇలా నష్టం వచ్చిందని తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో చెప్పినప్పుడు, లేదు దేవుడు నీకు రెట్టింపు ఇస్తాడు ఆ ఫలాన్ని అని చెప్పారు. అలానే తను ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిన ప్రార్థన నూనె ఆ చెరువులో, ఆ నీళ్ళలో అన్నీ వేసి మళ్ళీ వారు ఆ పంట వేసినప్పుడు దేవుడు వారు ముందు ఎంతైతే పోగొట్టుకున్నారో దైవజనులు చెప్పిన విధముగా అదే విధంగా రెట్టింపు వారు తిరిగి పొందుకోవడానికి దేవుడు సహాయం చేశాడని తన సాక్ష్యం చెప్తుంది. ఇక్కడ నుండి తీసుకెళ్ళిన ప్రార్థన నూనె వారు వేసిన చెరువుల్లో అంతా వేసినప్పుడు దేవుడి కార్యం జరిగించారని, రెట్టింపు వస్తుందని దైవజనులు చెప్పిన విధంగా అలాగే పోగొట్టుకున్న దానికి రెట్టింపుగా తిరిగి పొందుకున్నామని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. దేవుడికి అయ్యగారికి వందనాలండి. మా అక్క అండి, మా ఇంటి పక్కన. మా అక్క చెప్పింది, ఇలాగా విశాఖ అయ్యగారి దగ్గరికి వెళ్తే నీకు అనుకున్నది జరుగుతుందమ్మా అని చెప్పి తీసుకొచ్చారండి. అలాగని వచ్చాను. వచ్చిన వెంటనే ఇలాగా 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ లేదండి అయ్యగారు అంటే, నీకు పుడతారు వెళ్ళమ్మా అని చెప్పి నెత్తి మీద చెయ్యేసి చెప్పారండి. అలాగని నాకు పెళ్ళయి 12 సంవత్సరాలండి. పాప పుట్టింది. పాపకి ఇప్పుడు 11 వచ్చినాయండి. నెక్స్ట్ ఇప్పుడు కంతి ఉంది బాబుకి. అయితే అది ఆపరేషన్ పడుతుంది, బ్రెయిన్కి కంతికి కూడా ఆపరేషన్ పడుతుంది అని చెప్పి అన్నారండి. చేశాక చెప్పలేమని కూడా అంటున్నారండి బాబుకి. అయితే మేము అయ్యగారి దగ్గరికి సాక్ష్యం చెప్పుకుందామని ఇప్పుడు తీసుకొచ్చానండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 20 శుక్రవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 21 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. దేవునికి వందనాలు. మాకు గర్భఫలం లేదు. పెళ్ళయి 11 సంవత్సరాలు అయింది. గర్భఫలం కోసం ఎన్నో హాస్పిటల్ తిరిగినా మీకు పిల్లల సంతానం కష్టమమ్మ అని చెప్పారు. ఎన్నో ప్రార్థనలకు తిరిగాము, ఎన్నో చేసాము. ఇంకా ఇక్కడ మా ఇంటికాడ వాళ్ళు అన్నారు, ఇలాగ ఇసాకయ్య గారు ప్రార్థనకి వెళ్తే ఎంతోమందికి గర్భఫలం వస్తుంది, నువ్వు కూడా వెళ్ళని అన్నారు. అన్నాక చాలా నెలలు రాలేదు. ఇన్ని తిరిగాను, ఇన్ని చేశాను. చివరిసారి ఇంకా ఆయన మీద భారం వేసి వెళ్దామని ఇక్కడికి వచ్చాము. సంవత్సరం వచ్చాను. సంవత్సరం వచ్చాక తర్వాత ఇసాకయ్య గారితో ప్రార్థన చేయించుకునే వాళ్ళని తప్ప ఎప్పుడు ఇలాగని అడగలేదు మేము ఆయన్ని. అడిగాక ఇలాగా మాకు 8 సంవత్సరాలు అయిందండి, గర్భఫలం లేదు, మీ దగ్గరకు వస్తే దేవుడు ఖచ్చితంగా మొర ఆలకిస్తాడని అన్నారండి. అంటే కంగారు పడకమ్మా, నీకు ఇస్తాడు దేవుడు, నువ్వు విశ్వాసంతో అడుగు, నీకు గర్భఫలం ఇస్తాడు, 2 బిడ్డలను ఇస్తాడు ఒకసారి అన్నారు ఆయన. అలాగే ఆయన అన్న 2 నెలలకి కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యాక 3వ నెలలో టెస్ట్ చేసుకోగా కన్సీవ్ అయినట్టు తెలిసింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే స్కానింగ్ చేశారు. స్కానింగ్లో ట్విన్స్ అని చెప్పారు. ఇలాగ అయ్యారండి, ట్విన్స్ అన్నారండి, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేస్తామమ్మా అని అన్నారండి. తర్వాత 6 నెలలు పోయి 5వ నెల వచ్చిందండి. 5వ నెల వచ్చాక ఇలా బ్లీడింగ్ అయిపోయి డెలివరీ వచ్చేసి ఇలాగ అన్నారు. అన్నాక బేబీ కిందకి వెళ్ళిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేసి కుట్లు వేయాలన్నారు. మళ్ళీ అప్పుడు ఆపరేషన్ చేసి బేబీని పైకి పెట్టి కుట్లేశారు. కుట్లేసాక అప్పుడు అయినా ప్రయాణం చేయొద్దన్నా సరే నేను విశాఖయ్య గారి కోసం వచ్చి ఇలాగ అయ్యగారండి ఇలా డెలివరీ అయిపోద్ది అంటున్నారు, బేబీని ఇలా కుట్లేస్తారండి, ప్రార్థన చేయండి అయ్యగారండి అంటే, నీకు అమ్మ కంగారు పడకు, 9వ నెలలోనే వస్తుందమ్మ డెలివరీ అని అన్నారండి. అన్నాక 6వ నెల వచ్చింది. అంతే బ్లీడింగ్ అయిపోయి బాగా హాస్పిటల్కి వెళ్తే డెలివరీ అయిపోద్దమ్మా, నీకు ఎమర్జెన్సీగా కాకినాడ రాసేస్తున్నామని అప్పటికప్పుడు కాకినాడ పంపించేశారండి. కాకినాడ వెళ్ళాక బ్లీడింగ్ అయిపోయి నీకు బేబీలని అయితే చెప్పలేమమ్మా, తల్లిని అయితే ఇస్తాము, తల్లి కావాలనుకుంటే పిల్లల్ని వదులుకోండి, పిల్లలు కావాలనుకుంటే తల్లిని వదులుకోవాలి అని అన్నారు. కానీ నేను దేవుడి మీద విశ్వాసంతో విశాఖయ్య గారు ఇచ్చిన వాగ్దానం బట్టి, ప్రభా నువ్వు ఇచ్చిన వాగ్దానం తండ్రి, నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నాకు నీ చిత్తం ప్రభా, నువ్వేం చేయాలనుకున్నా నీ ఆజ్ఞలు ఏంది ఏదీ లేదు ప్రభా, ఇంతవరకు నన్ను నడిపించావు ప్రభా, ఇప్పుడు కూడా నువ్వు నన్ను నడిపించు ప్రభా, నా బిడ్డల్ని నన్ను క్షేమంగా పంపితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను, ప్రార్థనకి వెళ్ళాలనుకున్నానండి. అలాగే ఆ రోజు ఉంచారండి, నొప్పులు ఏమన్నా వస్తే, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కువ వస్తే ఆపరేషన్ చేసి మార్నింగ్ తీసేస్తామని చెప్పారు. కానీ దేవుడి కృప రోజు నైట్ అంతా నేను ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. తండ్రి నువ్వు ఇచ్చిన బిడ్డలు ప్రభా, నువ్వు ఇచ్చిన బిడ్డలే ప్రభా, నీ చిత్తం ప్రభా, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చేయి తండ్రి అని ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాను. అలాగే తండ్రి ఆ రోజు నుంచి డెలివరీ అవ్వలేదు.
6వ నెల 7వ నెల 8వ నెల పూర్తి అయిపోయి 9వ నెల వస్తుందనగా నాకు ఆపరేషన్ చేసి 2 బిడ్డలని అంటే బేబీలు వెయిట్ పెరగట్లేదని అప్పటికప్పుడు ఇంకా ఆపరేషన్ చేసేసారండి. 2కి ఒకటే పేగ అయిపోవడం వల్ల 3 వేసేసుకున్నారంట. అప్పుడు ఎమర్జెన్సీగా ఆపరేషన్ చేసేసి ఆ బేబీలని బాక్స్లో పెట్టారండి. బాక్స్లో పెట్టి తండ్రి వెయిట్ తక్కువగా ఉన్నారంటున్నారు, ప్రభా వెయిట్ పెరిగి ప్రభా మా ఇంటికి వెళ్ళి విధానం చూపించాయి అని అడిగానండి. అలాగే నా బిడ్డలు నేను క్షేమంగా హాస్పిటల్ నుంచి బయటపడ్డామండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దించిన కాక మా కోసం ప్రార్థన చేసిన విశాఖ గారికి వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్.